మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామముని ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. మన పాపములను తానే శుద్ధీకరణ చేసి ఉన్నాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. అవును ప్రియులారా, సమస్త మానవాళిని దేవుడు తన పోలికలో తన స్వరూపమందు చేసుకొని తనతో సహవాసము చేయాలనేటువంటి ఆలోచన కలిగిన వాడయ్యాడు. అయితే మానవుడు దేవుని యొక్క మాటకు అవిధేయుడై దేవుడు చేయవద్దన్నటువంటి క్రియ ద్వారా తన జీవితంలోనికి పాపం తెచ్చుకున్నాడు. పాపము ద్వారా వచ్చేటువంటి మరణానికి సమీపమైనాడు, అనగా నిత్య మరణానికి సమీపమైనాడు. పాపము ద్వారా వచ్చినటువంటి మరణం నుంచి మనుష్యుడు తప్పించబడాలి అంటే రక్తము చిందించబడాలి. రక్తము చిందించకుండా పాప క్షమాపణ అనేది జరగదు. అయితే ఆ రక్తము పవిత్రమైనదై ఉండాలి, నిర్దోషమైనదై ఉండాలి, నిష్కలంకమైనటువంటి రక్తము అయి ఉండాలి. అయితే అటువంటి రక్తము భూమి మీద ఏది లేదు కాబట్టి మానవుని రక్షించుకొని తిరిగి తనతో సహవాసం చేసుకోవాలనేటువంటి ఆలోచనతో దేవాతి దేవుడు ఈ లోకంలోనికి మానవావతారిగా వచ్చాడు ప్రియులారా. అందుకనే ఈ యొక్క 2వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు దేవదూతుల కంటే కొంచెం తక్కువగా చేయబడి యేసు మరణాన్ని పొందేను అనేటువంటి మాటలు చూడవచ్చు. కాబట్టి యేసు క్రీస్తు ఈ లోకంలోనికి ప్రతి మానవుని యొక్క పాపాన్ని క్షమించి తిరిగి తనతో సహవాసం చేసుకోవాలనేటువంటి ఆలోచనతో తన్ను తాను తగ్గించుకొని నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు. మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేటుకును జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యానికి లోబడినటువంటి వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడయ్యను అని అంటాడు. కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకంలోనికి నరావతారిగా రావడంలో గల ఉద్దేశం ఏంటంటే సమస్త మానవాళి యొక్క పాపాన్ని తీసివేయడానికి. ఆయన ఈ లోకంలోనికి దేవాతి దేవుడిగా వచ్చి మీ పాపాలన్నీ కూడా క్షమించబడినాయి అంటే దేవుని యొక్క చిత్త ప్రకారం రక్తం చిందించకుండా అలాంటి పాప క్షమాపణ జరగదు. పాప క్షమాపణ జరగాలి అంటే రక్తం చిందించబడాలి తప్పనిసరిగా. అందుకనే చాలామంది తమ యొక్క గొర్రెలను కానీ మేకలు కానీ బలి ఇచ్చి ఆ దేవత నా పాపాన్ని తీసివేసింది అనేటువంటి స్థితిలో ఉన్నారు. కానీ ఆ చిందించబడినటువంటి రక్తము పవిత్రమైనది కాదు, నా పాపాలు ఇంకా అలాగే నిలిచి ఉన్నాయనేటువంటి సత్యాన్ని వారు గమనించలేకపోతున్నారు. కాబట్టి పరిశుద్ధమైనటువంటి రక్తము తన్ను తాను సమర్పించుకున్నటువంటి రక్తము యేసుక్రీస్తుది మాత్రమే. ఆ రక్తమునందు విశ్వాసం ఉంచిన వారి ప్రతి పాపము కూడా క్షమించబడుతుంది. అందుకనే తన్ను తానే ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఈ లోకంలో ఏ దేవుడు దేవత అని చెప్పేవారు ఎవరు కూడా సమస్త మానవాళి రక్షణార్థమై రక్తాన్ని చిందించలేదు. కానీ వాక్యము సెలవిస్తుంది, రక్తము చిందించబడాల్సిందే, లేదంటే ఆడు పాపంలోనే ఉంటాడు, నిత్య నరకానికి వాడు వెళతాడు అనేటువంటి సత్యాన్ని అన్ని గ్రంథాలు కూడా తెలియపరుస్తుండగా క్రీస్తు మాత్రమే ఆ యొక్క పాపము నుంచి, నిత్య నరకం నుంచి తప్పించడానికి లోకంలోనికి వచ్చినటువంటి ఏకైక దేవుడు యేసుక్రీస్తు మాత్రమే ప్రియులారా. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారే అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము అని అంటాడు. ఇంకా కింద వచనాలు కనుక చూస్తే, ఈయన అయితే పాపముల నిమిత్తము సదాకాలము నిలిచిండు ఒక బలిని అర్పించెను అని ఉంది. ఇంకా కింద వచనాలు కనుక మనం చూస్తే, ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణంగా చేసి ఉన్నాడు. కాబట్టి క్రీస్తు మాత్రమే మన పాపాలను తీసివేయగలుగుతాడు. అందుకే మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మన సమస్త పాపములను శుద్ధి చేస్తాడు అని వాగ్దానం చేసినటువంటి దేవుడు. కాబట్టి యేసుక్రీస్తు మాత్రమే తన్ను తాను ఎవరి ప్రమేయము లేకుండా, ప్రోద్బలం లేకుండా సమస్త మానవాళి కొరకై తన రక్తాన్ని చిందించాడు. కాబట్టి ఆయన రక్తమునందు మనం విశ్వాసం ఉంచుదాం. ఆయన నా కొరకు దిగి వచ్చాడు ఈ లోకానికి. ఒక సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు నా ప్రతి పాపాన్ని తీసివేయడానికి భూమి మీదకి నరావతారిగా వచ్చాడనేటువంటి సత్యాన్ని గమనిద్దాం. ఆ యేసునందు విశ్వాసం ఉంచుదాం. ఆయన రక్తంలో మన ప్రతి పాపము కడుక్కుందాం. ఆ నిత్య నరకం నుంచి తప్పించబడి రాజ్యానికి వారసులవుదాం. అట్టి కృపా పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమ గల మా తండ్రి,
మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ లోకంలో మానవుని యొక్క పాపం తీసివేయాలంటే రక్తం చిందించబడాలి నాయన. ఎవరు కూడా మానవుని కొరకు రక్తాన్ని చిందించినటువంటి దేవుడు ఎవరు లేరు ప్రభా, మీరు తప్ప. కాబట్టి మీ యందు విశ్వాసం ఉంచి మా ప్రతి పాపం మీ సన్నిధిలో ఒప్పుకొని శుద్ధి చేసుకునే భాగ్యాన్ని మా అందరికి దయచేయమని, తద్వారా నిత్యమైనటువంటి మరణం నుంచి తప్పించబడినట్లుగా సహాయం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.